ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ కోసం గురువారపు అదృష్టాన్ని, శుభవార్తను ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ పెట్టెలో దాచి ఉంచాను. ఒక్కసారి ఈ పెట్టెను తెరిచి చూడమ్మా, నీకు వచ్చేటటువంటి అదృష్టపు శుభవార్త ఏమిటో తప్పకుండా తెలుసుకుంటున్నారు. మరి బాబాగారు దేనిని ఉద్దేశించి ఈ శుభవార్తను మనకు తెలియపరుస్తున్నారు తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి బాబాగారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని కనుక నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యి చూడండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% ఫోన్ ద్వారా మనకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9043637512. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఈ గురువారం రోజున నీకు రాబోతున్నటువంటి మంచి అదృష్టాన్ని ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ పెట్టెలో దాచి ఉంచాను. మరి ఆ అదృష్టపు వార్త ఏమిటి, నీకు నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాటలు ఏమిటి, నీ యొక్క వ్యక్తిగతానికి సంబంధించి నీవు ఏ విధంగా నడుచుకుంటావు, అలాగే ముందు రోజుల్లో ఎలా నడుచుకుంటే నీకు బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు నేను ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచాలి అనుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా బాబా ఏం చెప్తున్నాడు అనేది తప్పకుండా తెలుసుకుంటావు కదూ. నీకంటూ అంటే ఎన్నో కోరికలు, అలాగే ఎన్నెన్నో అవకాశాలు, అలాగే ఎన్నెన్నో మనసులో ఊహలు, ఇలా ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో నీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీతో ఎప్పుడూ కూడా నువ్వు ఉండాలని, ప్రతి పనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నీకంటూ ఒక గుర్తింపు రావాలి అని అనుకుంటూ ఉంటావు. అలాగే మిగతా వారితో పోల్చుకుంటే నీవు చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాను అని నీకు నువ్వుగా అనుకుంటూ ఉంటావు. అలాగే నీ మనసులో దేని గురించి కూడా భయపడవు. ప్రతి ఒక్కరిని కూడా చాలా అంటే చాలా గౌరవనీయంగా, అందరితో సమానంగా, ఇష్టపూర్వకంగా మాట్లాడతావు. నిజం చెప్పాలంటే నీ మనసులో ఎప్పుడూ కూడా ఏది ఉండదు. పరుల కోసం ఏదైనా సహాయం చేయడానికి కూడా ముందడుగు వేస్తావు. చాలా చక్కగా నీ మాట తీరు, నీ నడవడిక నన్ను ఎంతగానో ముచ్చటపరిచేలా చేస్తుంది. నీవు నా భక్తురాలు అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే నీ నడవడిక నలుగురికి ఆదర్శనీయంగా ఉంటుంది. అయితే కొంతమంది నీవు ఎదుగుతూ ఉంటే ఎలాగైనా కానీ నిన్ను దెబ్బతీయాలని చెప్పి ఆ దెబ్బతీసేటట్టు విధంగా నిన్ను ఎప్పుడు వారి చేతికి దొరుకుతావా, ఏం చెయ్యాలా, నిన్ను పట్టుకొని ఏం చేస్తే వారికి నీపై ఉన్నటువంటి కోపం తీరిపోతుందా అనేటటువంటి ఉదాహరణతో ఉన్నారు. అలాంటి వారి ద్వారా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే నీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారి ద్వారా నువ్వు కొంచెం కష్టాల పాలయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండు. ఎవరైతే నిన్ను అనవసరంగా పొగడతలతో, మాటికి నీపై ఉన్నటువంటి ప్రేమతో కాకుండా కేవలం నీపై ఉన్నటువంటి ఈర్ష్యతో కావాలని నిన్ను ఎవరైతే చీటికి మాటికి పొగడతలతో కానీ, లేదంటే నీ పని నుండి నిన్ను అంటే నీ మనసును మళ్లించేటటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ మాట్లాడుతూ ఉంటారో అలాంటి వారిని జాగ్రత్తగా గుర్తించి వారికి ఎంత దూరం అంటే ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంలో నువ్వు వారిని దూరం పెట్టేయి. అలాగే నీ సమస్యకు నువ్వే పరిష్కారాన్ని వెతుక్కున్నవాడి అవుతావు. ఆ సమస్యను నీవు ఈజీగా, సునాయాసనంగా పరిష్కరించుకుంటావు కూడా. అలాగే నీ ముందు ఏం చెప్తారంటే, నువ్వు చేసేటటువంటి పని పట్ల నీకు ఆసక్తి లేకుండా ఆ పనిలో ఏం లాభం ఉంటుంది, ఏమీ ఉండదు అని చెప్పి నానా రకాలుగా నీకు చెప్పి నీవు ఇచ్చినటువంటి ఐడియాస్ అన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకొని నీకు తెలియకుండా వాళ్ళు లాభాన్ని పొందబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో నువ్వు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. నీకున్నటువంటి తెలివితేటలన్నీ కూడా మాటల రూపంలో ఉపయోగించకుండా నీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కానీ, నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని కూడా అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకున్నటువంటి మంచి జ్ఞానం, నీకున్నటువంటి మంచి ఐడియాస్ అన్నీ కూడా వారితో చెప్పడం వలన వారు లాభాన్ని పొందబోతున్నారని తెలుసుకో. కాబట్టి అలా ఏ విషయం కూడా ముందుగా ఎవరితో చెప్పుకోవద్దు. ఒకవేళ చెప్పవలసినటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే నాతో చెప్పుకుంటున్నావు చాలు. అలాగే నీ తల్లిదండ్రులకు చెప్పుకో, లేదంటే ఇంట్లో వారికి, నా అనుకున్న వారికి, దగ్గరగా ఉండేవారికి చెప్పుకో. అలాంటి వారి ద్వారా ఏదైనా కానీ మంచి పరిష్కారాన్ని కానీ, లేదంటే నిర్ణయాలను కానీ తీసుకున్నప్పుడు నువ్వు లాభపడతావే తప్ప
నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నమ్మడం మాత్రం మంచిది కాదు. అంటే అందరూ అలానే ఉంటారా అని నీకు అనిపించవచ్చు. అందరి విషయం కాదు, కొందరి విషయం. అంటే నీకు బాగా దగ్గర వాళ్ళు కావచ్చు, లేదంటే బంధువర్గమే కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఇలా అందరూ కూడా మనతో బాగున్నట్టే నటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే మాటలు, అలాగే వాళ్ళు చేసేటటువంటి పనులు నీకు అస్సలు తెలియదు. కాస్త శ్రద్ధగా ఓపికగా ఉండు. వాళ్ళందరి విషయాలు కూడా అతి త్వరలోనే బయటపడతాయి. అలాగే నీవు చేస్తున్నటువంటి పనిని, ఇక నీవు ఏ పని అయితే చేస్తున్నావో, అంటే నీకు సంబంధించినటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, లేదంటే ఏదైనా పని కానీ, వాటన్నిటిలో కూడా మంచి అదృష్టకాలం అనేది ముందు ముందు రోజుల్లో రాబోతుందని నీకొక్కసారి నేను ఈ సందేశం ద్వారా తెలియపరచాలనే కుతూహలంతో ఇలా నీ ముందుకు వచ్చాను. అలాగే నీకు సంతాన పరంగా కూడా నువ్వు అనుకున్నంతగా, అంటే నీ సంతానంలో మంచి మార్పు వస్తుంది. మంచిగా నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ని ఏ విధంగా అయితే చూడాలని కలలు కన్నావో అదే లైఫ్ను అతి త్వరలో చూడబోతున్నావు. నీ బిడ్డలు నీ మాట వినడమే కాకుండా నీ గురించి, నీవు చేస్తున్నటువంటి కష్టం గురించి ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుంటారు. దానివలన మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నీకు, అంటే ఎంత కష్టపడ్డావో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు నీకు అతి చేరువలోనే ఉంచబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏది చేసినా కూడా ప్రతి ఒక్కటి నాతో చెప్పుకొని చేయడం అలవాటు కదా. అలాగే నీకు ఏదైనా ఒక పని చేసిన తర్వాత కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటావు. అందులో నాకు లాభం ఉంటుందో లేదో, నేను పెట్టిన డబ్బులు మళ్ళీ నాకు వెనక్కి వస్తాయో రావో, లేదంటే ఏదైనా కానీ ఈ అంటే నష్టాలు ఏమైనా మిగులుతాయేమో అని ఒక పని చేసిన తర్వాత తీవ్రంగా ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటావు. అలా చేయడం మంచిది కాదు. ఏది చేసినా, ఏది జరిగినా అంతా కూడా భగవంతుడికి అర్పించి భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండు. తర్వాత నీవు సక్సెస్ఫుల్గా నీ జీవితాన్ని నీవు లీడ్ చేయగలుగుతావు. అంతే తప్ప అతిగా ఆలోచించడం వలన నీ మనసు కూడా పాడైపోతుంది. అలాగే నీ పని పట్ల పూర్తిగా శ్రద్ధ కోల్పోతావు. తద్వారా నీకున్నటువంటి, అంటే మంచి మంచి ఐడియాస్ కానీ, మంచి జ్ఞానం అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటారు కదా. కాబట్టి మానసికంగా నీవు ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండు. కానీ ఏదైనా కానీ ఒక వర్క్ స్టార్ట్ చేసినా, లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని స్టార్ట్ చేసినా కానీ ఆ పని స్టార్ట్ చేసేటప్పుడు నీవు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? గోమాతను పూజించు. గోమాత కాళ్ళకు చక్కగా పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టి గోమాతకు బెల్లంతో కలిపినటువంటి ఆహారాన్ని తినిపించు. తర్వాత ఈ విధంగా గోమాతను పూజిస్తూ ఉండడం వలన నీవు చేసినటువంటి ప్రతి పనిలో కూడా అతి త్వరలోనే నీకు సక్సెస్ అనేది అతి చేరువలో నీకు దగ్గరగా కనిపిస్తుంది. అలాగే నీవు ఆ అనుభూతిని కూడా పొందుతావు. ఇక చాలా ప్రశాంతంగా ముందు ముందు రోజులన్నీ కూడా ఆనందదాయకంగా నీకు నేను నీ జీవితాన్ని అద్భుతమైనటువంటి పూలబాటగా మారుస్తానని ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. నా మాటపై, బాబాపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా కానీ ఎక్కువగా ఆలోచించకుండా, ఎవరిని ఎక్కువగా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్త పడు. నీ ఆలోచనలు ఎవ్వరికీ కూడా ఊహకు అందని విధంగా గుట్టుగా ఉండు. అదే నేను నీకు చెప్పాలనుకుంటున్నది. అంటే నీవు నీ మనసులో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా నా అనుకొని అందరికీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటావు కదా. అలా ఎవరికైతే నా అనుకుంటావో వాళ్ళే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండు. ఈ గురువారం లోపు ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకుంటావని ఇలా ఈ సందేశం ద్వారా నీ ముందుకు రావడం జరిగింది. మరి ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావని ఈ సాయి నీ నుండి ఎప్పుడూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు బిడ్డ. విన్నారు కదండి ఈరోజు బాబా గారి సందేశం. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజనా సుఖినో భవంతు.